ఇది సాధ్యమని వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికల పర్వం జరుగుతుందని పి గన్నవరం కూటమి అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ తెలిపారు. టీడీపీ నాయకుడు గంధం పళ్లంరాజు ఆధ్వర్యంలో గన్నవరంలో 150 మందికి పైగా వైసీపీ కార్యకర్తలు గిడ్డి సత్యనారాయణ సమక్షంలో కూటమిలో చేరారు. వారందరికీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ముఖ్య నేతల అనుచరులతో పాటు 1000 మంది జనసేన కార్యకర్తలతో ఈ కార్యక్రమం చాలా అట్టహాసంగా జరిగింది. రాక్షస పాలన చూసాం, ఇక రామ పాలన చూద్దామనే నినాదంతో కూటమిలో చేరామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ నామన రాంబాబు, నల్ల అజయ్ పాల్గొన్నారు. వైసీపీని వీడి జనసేన టీడీపీ బీజేపీ కూటమికి రావడం జరుగుతుంది. దీనికి మనం స్పష్టమైన విధానం అనేది కనబడుతుంది. రాష్ట్రంలో వైసీపీ పాలన ఎంత దారుణంగా దుర్మార్గంగా ఉన్నదనేది. నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, ప్రజలకు ఓటే చెప్పదలుచుకున్నాను. మీకు మాట్లాడే స్వేచ్ఛ కావాలన్నా, మీ భూములు మీ తాతలు తండ్రులు మీరు కష్టించి సంపాదించిన భూములు మీ పేరు మీద ఉండాలన్నా, ప్రకృతిని నాశనం అవ్వకుండా కాపాడుకోవాలన్నా, లేకపోతే మీకు సరైన విద్య, ఉద్యోగం, ఉపాధి, వైద్యం కావాలనుకుంటే ఎన్డీఏ కూటమికి ఓటేసి 175 నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థులను గెలిపించాలని, అలాగే 25 పార్లమెంటరీ అభ్యర్థుల్ని గెలిపించుకోవాలని, ఒక్కసారి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలని ప్రతి ఒక్కరు జాతి, కుల, మత విభేదాలన్నీ పక్కన పెట్టి మంచి పరిపాలన, మంచి మానవత్వం కలిగిన వ్యక్తులను ఎన్నుకోవాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, మాకు ఈవేళ ఈ గన్నవరం నియోజకవర్గంలో పెద్దకాపు గారు, అలాగే మా శేఖర్ గారు ఇంతటి మంచి కార్యక్రమాన్ని, సుమారు 1000 మందికి పైగా కార్యక్రమాన్ని మొబిలైజ్ చేసి ఏర్పాటు చేసి వారి యొక్క సహకారాన్ని అందించినందుకు, అలాగే ఎక్స్ జడ్పీ చైర్మన్ మన నామన్ రాంబాబు గారికి, గంధం పల్లంరాజు గారికి, అలాగే టీడీపీ నాయకులకి, కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ గన్నవరం నియోజకవర్గం, ఈ గన్నవరం మండలం పెదపూడి గ్రామస్తులు పెద్ద కాపు జాయినింగ్ వైఎస్ఆర్ పార్టీ నుంచి తెలుగుదేశంలో వారి బృందం తెలుగుదేశం జనసేనలో ఒక 100 మంది పెద్ద కాపు గారు నాయకత్వంలో జీప్ పెదపూడి నుంచి వచ్చి ఇక్కడ 1000 మందితోటి మరి సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారకులు సీనియర్ నాయకులు, మా తెలుగుదేశం నాయకులు గంధం పల్లవరాజు గారు, అదేవిధంగా జనసేన నుంచి స్వర్గీయ మరి చంద్రరావు గారి కుమారులు, అమలాపురం వాస్తులు పవన్, అజయ్ గారులకు, సంజయ్ గారు నాయకత్వంలో, మరి ఇంకా ముఖ్య నాయకులు అందరి నాయకత్వంలో ఇవాళ పెద్ద కాపు నాయకత్వంలో జాయిన్ అయిన వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. మరి ఎన్డీఏ కూటమిగా ఏర్పడి మరి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ఆకర్షితులై ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఈ 5 సంవత్సరాలు కష్టపడ్డ నాయకులు, యువకులు అందరూ కూడా ఎంతో మంది స్వచ్ఛందంగా వచ్చి మరి జానవి ఎన్డీఏ కూటమికి మద్దతు తెలుపుతున్నారు. వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు జీ పెదపూడిలో మా గ్రామశాఖ సుబ్బరాజు, అదేవిధంగా జనసేన గ్రామశాఖ, బీజేపీ గ్రామశాఖ నాయకత్వంలో పెద్దకాపు గారు కూడా పనిచేసి వారందరితో పాటు ఈ మండలం, ఈ నియోజకవర్గానికి కూడా మంచి యువకులు తయారయ్యారని మేము